ఒక గొంతు కోట్లాది మంది మనసులను తాకింది. ఒక పాట తరతరాల పాటు సంగీత ప్రియుల మనసుల్ని ఆకట్టుకుంది. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషక్కడ మనసిక్కడ ఎన్నాళ్ళైనా. అలాంటి లెజెండరీ గాయని జానకి గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన ప్రతి పాట మన మనసులో మ్రోగుతూనే ఉంది. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది. మీకు జానకి అమ్మ గారితో ఎలా పరిచయం అయింది? ఆ అనుబంధం ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి. జానగారితో మొట్టమొదటిగా నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు అయింది ఆ. ఆవిడతో పరిచయం. నేను ఇంత పెద్ద లెజెండరీ సింగర్‌నే అనేది ఆమెకు అస్సలు ఉండదు. అస్సలు చాలా గగస గగస నినిస పపని మమ ప గగ మమ పపని నిస సగరిని. చాలా బాగా పాడారు. అంటే నిజంగానే ఆవిడ ఒక గ్రేట్ మదర్ అండి. అంటే ఆవిడ కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళ పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే. అంటే ఈ వార్త వినంగానే మీకు ఎలా అనిపించింది ఒకసారిగా? నేను ఫస్ట్ మైసూర్ నుంచి వచ్చింది కాల్ నాకు. ఓకే. ఆవిడ ఆరోగ్యం కూడా కొంచెం నాజుక్ అన్నమాట. అంటే ఆస్తమా ఉంది ఆవిడకి. ఈవెన్ మేల్ వాయిస్ లో కూడా పాడేస్తారు కదా, పాప పేరు మళ్ళీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటే ఒక టీనేజ్ బాయ్ అన్నమాట. చిన్న పిల్లకి పాడారు. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఒక గొంతు కోట్లాది మంది మనసులను తాకింది. ఒక పాట తరతరాల పాటు సంగీత ప్రియుల మనసుల్ని ఆకట్టుకుంది. సో అలాంటి లెజెండరీ గాయని జానకి గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన ప్రతి పాట మన మనసులో మ్రోగుతూనే ఉంది. అయితే ఈరోజు జానకమ్మ గారి సంగీత నివాళి అర్పించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు. సో ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా గాన కోకిల మన జానకి గారి ట్రిబ్యూట్గా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. అయితే గాన కోకిల అయిన జానకి గారి ఒక అద్భుతమైన పాటతో మనం ప్రారంభిద్దాం. తప్పకుండా అండి. జానక్ గారు అంటేనే పాట అంటేనే జానక్ గారు. సో ఆవిడ పాటల్లో చాలా 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 పాపులర్ అయిన సాంగ్ ఒకటి సిరిమల్లె పువ్వ. నాకు ఇష్టమైన పాట. నాకు ఇష్టమైన పాట. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. అద్భుతం. ఏదో తేనెలు ఒలికించినట్లుంది. చాలా బాగుంది. జానకి గారిని గుర్తు చేసుకున్నాము నిజంగా. మీకు జానకి అమ్మ గారితో ఎలా పరిచయం అయింది? ఆ అనుబంధం ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి. జానక్ గారితో మొట్టమొదటిగా నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు అయింది ఆవిడతో పరిచయం. ఒక కార్యక్రమంలోనే, నేను పాడిన ఒక కార్యక్రమంలో ఆవిడ గెస్ట్గా రావడం జరిగింది. సో తర్వాత వెళ్ళి ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో బాగా పాడావు అన్నారు. అప్రిషియేట్ చేశారు. యా. తర్వాత ఇంకో 2-3 సార్లు అటువంటి సందర్భాల్లోనే కార్యక్రమాల్లోనే కలుసుకోవడం జరిగింది. సో నెమ్మదిగా ఒకలాంటి ఒక ఆప్యాయత, ఒక అనుబంధం ఆవిడతో ఏర్పడ్డాయి అనమాట. సో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆవిడ మా ఇంటికి వచ్చారు. సో అలా ఎప్పుడు మాట్లాడుకుంటుండే, ఫోన్లో మాట్లాడుకోవడము అట్లా అన్నమాట. సో మంచి ఒక ర్యాపో, ఒక బాండ్ క్రియేట్ అయింది.
చాలాసార్లు కలుసుకోవడం అయితే చాలాసార్లు, ఫోన్లో మాట్లాడుకోవడం చాలాసార్లు. చాలా సరదాగా ఉంటారు, ఓకే. చాలా సరదాగా ఉంటారు. సరదాగా ఆవిడని ఉంటారు. కలిసినప్పుడు అసలు ఆవిడ నా ఎదురుకుండా ఉన్నది ఒక లెజెండరీ సింగర్ అన్న ఫీల్ కలగదనమాట. ఓకే. నా సొంత మనిషి, ఆ, మా పిన్నో, మా అత్తయ్యో, లేకపోతే నా ఫ్రెండో, అంటే అంత చక్కగా కలిసిపోతారు. ఏ వయసు వారినైనా చాలా కంఫర్టబుల్గా చేసి చాలా చక్కగా నేను మాట్లాడతారు. ఇంత పెద్ద లెజెండరీ సింగర్‌నే అనేది ఆమెకు అస్సలు ఉండదు. అస్సలు చాలా డౌన్ టు ఎర్త్. అంటే ఆవిడని చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఆవిడ ఎంత సింపుల్, అవును. ఎంత ఆ, అస్సలు ఏమాత్రం గర్వం లేదు అసలు ఆవిడ. అంటే నాకు అనిపిస్తుంది, అమ్మో ఈవిడ ఒక అత్యద్భుతమైన ఒక గాయని, ఒక లెజెండ్. అంటే గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా అసలు ఆవిడ పాడినన్ని పాటలు కానీ, ఆవిడ పాడినంత కష్టమైన పాటలు కానీ ఇంకెవరు పాడలేదు. ఏదైనా ఒక పాట ఉందా? అంటే మీరు చాలా పాటలైతే పాడతారు. కానీ ఈ పాట ఆమె ఎంత బాగా పాడింది, నాకింత కొంచెం కష్టంగా ఉందే అన్నట్లు. కొంచెం కష్టం కాదు, ఆ! అమ్మో చాలా చాలా కష్టం. కష్టమైన పాటలున్నాయి, చాలా కష్టమైన ఒక్కటి పాటలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పాడండి చూద్దాం. ఒక పాట అయితే నేను పాడలేను, ఆహా! నాకు రాదు ఆ పాట. అవునా? అంటే నేర్చుకోవాలి అన్న కోరిక ఉంది, కానీ అది పాడడం చాలా సాహసం. అది కన్నడలో ఒక సాంగ్ అనమాట, శివ శివ ఎన్నదే అని. ఓహ్! అది 2 రాగాల్ని కలిపి చేసిన ఒక కంపోజిషను. ఓహ్! సో జానక్ గారు తప్ప ఇంకెవరూ పాడలేరని ఆవిడని అప్రోచ్ అయ్యి పాడించిన పాట అనమాట. చాలా ఓకే. చాలా కష్టమైన పాట. 2 రాగాల్ని కలిపి పాడిచ్చారు. 2 రాగాలు జానకమ్మ కలిపి మాత్రమే పాడగలిగారు అది. పాడగలిగారు. ఓకే. సో అటువంటి పాటలు ఏమో ఎప్పటికన్నా నేర్చుకుంటానో లేదో నాకు తెలియదు. అలాగే నీలీల పాడదేవా, అది కూడా కష్టమైన పాట. ఓకే. సన్నాయితో స్వరం కలపడం అనేది ఆవిడకే సాధ్యం, కదా! అంతే కదా. ఎక్సలెంట్. నాదస్వరం ఒక విలక్షణమైన ఒక వాయిద్యం. ఒక పాట అటోన్. అంటే ఇప్పుడు మీకు నచ్చింది, ఇది కొంచెం కష్టమైన మీరు నేర్చుకుని పాడింది ఏదైనా ఉందా? నీలీల పాడదేవా, ఒక రాగం కొంచెం. యా తప్పకుండా. నీలీల పాడేదేవా, నీలీల పాడేదేవా, మమ్ములాలించు మై ముద్దు దేవా, నీలీల పాడేద దేవా, సగమ పని నీలీల పాడేద దేవా, నిస్సనిద పమ కమ్మ గరిసని పన్ని సగమ పమ గరిస నిదమప గరిని నీలీల పాడేద దేవా, సారిస నిసరిస నినిస పప నినిస మమ పప నినిస గగస గగస నినిస పపని మమ ప గగ మమ పప నినిస సగరిని. ఇలా వెళ్తుంది ఆ పాట. చాలా బాగా పాడారు. చాలా Thank you. ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. అయితే జానకమ్మని మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆమె మాతృమూర్తిగా కూడా నాకు, అంటే మా అమ్మ లాంటిదని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. సో అలాంటి ఏదైనా మెమరీ మాతో పంచుకుంటారా? అంటే నిజంగానే ఆవిడ ఒక గ్రేట్ మదర్ అండి. అంటే ఆవిడ కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ ఆవిడకి చాలా సపోర్ట్ చేశారనమాట. Okay. చాలా సపోర్ట్ చేసి, అంటే ఎలా అంటే వీళ్ళకి వేరే లోకం తెలియదు, పాట సంగీతం, స్టూడియోకి వెళ్ళడం, పాడడం, ఇది తప్ప వేరే విషయాలు ఏమీ పట్టించుకునే అవసరం లేకుండా, అదే ప్రపంచం లాగా లేకుండా చూశారు. ఆయన ఉన్నంతకాలం చాలా ఆవిడని కాపాడుకుంటూ ఉండి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇలా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సో వన్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొంచెం చాలా డల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మీద చాలా డిపెండ్ అయ్యేవారు. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా చూసుకునేవాడు ఆవిడని. సో ఆవిడ ఆరోగ్యం కూడా కొంచెం నాజుక్ అన్నమాట. అంటే ఆస్తమా ఉంది ఆవిడకి. అంటే ఆస్తమా చాలా ట్రబుల్ చేస్తుంది, ముఖ్యంగా సీజనల్గా సింగర్స్కి. సైనస్, ఆస్తమా ఇలాంటివన్నీ సింగర్స్కి చాలా ట్రబుల్ ఇస్తాయి. బట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ ఇలాంటి కష్టమైన పాటలు పాడారంటే చాలా చాలా గ్రేట్. సో అలాగా వాళ్ళ అబ్బాయితో చాలా ఆవిడకి అనుబంధం ఉండేది, చాలా అటాచ్మెంట్.
సో ఈ మధ్య ఇటీవలే వాళ్ళ అబ్బాయి పోయారు ఒక 3 months బ్యాక్. సో అప్పుడు కూడా మేము వెళ్ళి చూసి వచ్చాం. మైసూర్లో ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళి చూసి వచ్చాము, ఆవిడతో టైం స్పెండ్ చేసి వచ్చాము అంతా. సో మనిషి చాలా డీలా పడిపోయారు, చాలా కృంగిపోయారు. బట్ ఇంత ఇంత త్వరగా ఈ వార్త వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. సో అంటే ఈ వార్త వినంగానే మీకు ఎలా అనిపించింది ఒకసారిగా? నేను ఫస్ట్ మైసూర్ నుంచి వచ్చింది కాల్ నాకు. ఓకే. అప్పుడు అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. నేను ఇంకా అంటున్నాను, ఏంటి అంటున్నాను, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకు అసలు ఏం వినపడలా, బ్లాంక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే జస్ట్ ఒక 2 months బ్యాకే చూసాము ఆవిడ్ని, కలిసాము, మాట్లాడాము. అదే కాకుండా ఈ మధ్య తరచు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరిట ఆవిడ ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు, ఒక ట్రిబ్యూట్గా ఆ అబ్బాయికి. సో దానికి చాలా మంది గొప్ప గొప్ప సింగర్స్ వస్తున్నారు. చిత్ర గారి నుంచి చిత్ర గారు, సుజాత గారు, చరణ్ గారు, యేసుదాస్ గారు, మనో గారు, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30 మంది సింగర్స్. ఇటు కన్నడ ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, తెలుగు నుంచి చాలా మంది సింగర్స్ వస్తున్నారు. ఆ కార్యక్రమానికి పాడడానికి నన్ను కూడా ఆహ్వానించారు. కార్యక్రమం జరిగిందా? లేదు లేదు, ఈ December 5th జరగాల్సి December 5th జరగాల్సి ఉంది. సో దురదృష్టవశాత్తు మనము అమ్మను కోల్పోయాం. అది. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఆవిడ కొంచెం ఉత్సాహంగా ఉన్నారనమాట. పాపం లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని ఆవిడ ఆ ప్రోగ్రామ్ బాగా చేయాలి అని ఒక తాపత్రయంతో ఈ మధ్య తరచూ మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడానికి. అట్లా అంటే ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత సింపుల్ అంటే ఆవిడంతటి ఒక లెజెండరీ సింగరు. ఆవిడ ఫోన్ చేసి అంటారు, 30 మంది అయిపోయారు, చాలా పాటలు, మరి పెద్ద కార్యక్రమము, నువ్వు వస్తే చాలా బాగుంటుంది నాకు. మరి ఒకటే పాట వస్తుందేమో, మరి ఒక్క పాటకి నిన్ను పిలవాలంటే ఎట్టా మరి, చూసారా ఎంత ఆలోచించారు. వస్తావా, రాగలవా, ఒక్క పాట అంటే వస్తావా అన్నారు. నాకు నవ్వాలో ఎడవాలో అర్థం కాల. నాన్న ఆంటీ, మా ప్రసాదం మీరు పిలవడమే మాకు మహాభాగ్యం. సో మీరు ఒక లైన్ ఇచ్చినా, ఒక పదం ఇచ్చినా చాలు, అసలు ఏమి ఇవ్వకపోయినా మీరు జస్ట్ ప్రోగ్రామ్కి రా అంటే వచ్చి వస్తాను. ఆంటీ అని పిలిచేవారా? ఆంటీ అని పిలిచేవారు. సో అలా అంతటి సింపుల్ అనమాట, నిగర్వి, అసలు ఏం గర్వం లేదు ఆవిడకి. గ్రేట్ పర్సనాలిటీ. అంటే అపార్ట్ ఫ్రమ్ సింగింగ్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ గ్రేట్ సింగర్, షీఈస్ అ గ్రేట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. అందుకే కదా అంటే కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నారు మరి ఆమె పాటతో. సో ఈ పాట ఇప్పుడే కాదు, ఇంకా తరతరాలు వినిపిస్తూనే ఉంటుంది. అవును. సో అదే జానకమ్మ గారు. నిజం చెప్తే జానకమ్మ గారు ఆమె అంటే మంచి మంచి పాటలు, హైలైట్ పాటలు అన్ని పాడేటప్పుడు మీరు అప్పుడే స్టార్ట్ చేశారు మీ కెరీర్ని. మీరు ఏమైనా సలహాలు తీసుకున్నారా? ఆవిడ ఏమైనా సలహాలు ఇచ్చారా మీకు? అసలు అంటే ఆవిడ దగ్గర కూర్చుంటే గంటలు ఇట్లా నిమిషాల్లాగా అయిపోతాయి అన్నమాట. ఓకే. ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం అంటే చాలా. అండ్ బాగా నవ్విస్తారు ఆవిడ. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆవిడకి, బాగా జోకులు వేస్తారు. సో ఆవిడ దగ్గర కూర్చుంటే ఇంకా అలా టైం అలా గడిచిపోతుంది అనమాట. సో నేను కూడా పర్సనల్గా నాకు ఇష్టం అలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం. సో ఈ పాట ఎలా రికార్డ్ చేశారు, అది ఎలా రికార్డ్ చేశారు, ఇది ఎన్ని రోజులు పట్టింది, ఎన్నాళ్ళు రిహార్సల్ చేశారు, ఇటువంటివన్నీ నేను కూడా అడిగి తెలుసుకునేదాన్ని అనమాట. ఓకే. సో అలా అంటే ఇంకా బాగా నాలెడ్జ్ పెరుగుతుంది కదా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతుంటే. తెలుసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్న ఆ టైం స్వర్ణయుగం అని చెప్పాలి, గోల్డెన్ పీరియడ్ ఫర్ తెలుగు సినిమా ఆర్ మ్యూజిక్. మ్యూజిక్కి కానీ తెలుగు సినిమాకి కానీ 50s 60s 70s ఈ ఎరా ఏదైతే ఉందో అది గోల్డెన్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలాంటి అద్భుతమైన చిత్రాలు వచ్చాయో, అద్భుతమైన మ్యూజిక్ వచ్చిందో. సో వాళ్ళ నోటి నుంచి వినడం అనేది చాలా అందరికీ దొరికే అవకాశం కూడా కాదు నిజంగా. అయితే అమ్మ, ఇప్పుడు మీరు అంటే త్వరలో ఒక ట్రిబ్యూట్ లైవ్ షో ఒకటి నిర్వహించబోతున్నారని విన్నాము, దాని గురించి చెప్తారా? ఇంకా ప్లానింగ్లో ఉందండి. అంటే బాగా చేయాలి, ఆంటీకి తగ్గట్టుగా, ఆవిడ స్టేజ్కి తగ్గట్టుగా బాగా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాము. సో త్వరలో ఇంకా మొత్తం వివరాలు ఇంకా తెలియదు,
బట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. అవును. ఓకే. అంటే చాలా పెద్ద సభనే పెద్ద జరగబోతుంది అంటారా కార్యక్రమం. కార్యక్రమం? ఎక్కువ పాటలు ఉండేలాగా, అంటే ఓకే. ఎక్కువ సభా కార్యక్రమం కాకుండా ఎక్కువ సాంగ్స్ ఆవిడవి. అంటే మీరు ఇప్పుడు మీ జనరేషన్ వినేవి కొన్ని పాటలే, మీ జనరేషన్కి వినపడేవి కొన్ని పాటలే. ఇంకా చాలా జెమ్స్ ఉన్నాయి ఆవిడ పాడినవి. ఆణిముత్యాలు అనదగ్గ పాటలు ఉన్నాయి ఆవిడవి. అంటే అవి ఎక్కువ మీరు వినరు, ఇప్పటి జనరేషన్కి అందుబాటులో లేక వాట్ ఎవర్ వినరు. బట్ చాలా మంచి పాటలు ఉన్నాయి. సో Okay. అన్నీ పాడాలి అనే ఒక కోరిక. జానకమ్మ గారి ఒక సూపర్ హిట్ సాంగ్ పాడతారా ప్లీజ్? తప్పకుండా. సో ఆవిడ అంటే ఫస్ట్ ఆవిడ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మంచి హిట్స్లో ఒకటి ఇప్పటి వరకు కూడా మనం అందరం పాడుకునే పాట. ఓకే. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూసి నీటిలోన కలువ భామ పొంగి పూచి ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేలి జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా. చాలా బాగుంది జానకమ్మ. ఆవిడ గ్రేట్నెస్ ఏంటంటే అప్పట్లో ఆవిడ ఆల్మోస్ట్ 60s 50s ఎండ్లో వచ్చినట్టున్నారు ఫీల్డ్కి. సో అప్పుడు ఇంత ఎలా పాడారో ఆల్మోస్ట్ 80s 90s అంటే ఇళయరాజా గారు, ఈవెన్ రెహమాన్ కి పాడినప్పుడు కూడా అదే అలాగనే ఉంది, ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. అంటే ఆవిడ కెరీర్ గ్రాఫ్ చాలా పెద్దది. నేను చెప్పబోయేది అది. ఇన్నేళ్ల పాటు ఆవిడ సింగర్ గా సస్టైన్ అయ్యారు. సో అప్పటి ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఐ మీన్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్, అప్పటి ట్రెండ్ వేరు కదా, మ్యూజిక్ ట్రెండ్ వేరు. సో అప్పుడు వాళ్ళకి ఎలాగ పాడారో ఇప్పుడు న్యూ ట్రెండ్, ఇప్పటి మీ జనరేషన్ ఈ జనరేషన్ కి తగ్గట్టు రెహమాన్ వీళ్ళందరూ కూడా ఆవిడ వాయిస్ యూజ్ చేసుకున్నారంటే ఆర్ వాయిస్ ఇస్ లైక్ ఏమంటారు, వాయిస్ ఇస్ యంగ్ అనమాట. అవును. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే ఆమె మెలోడీని కూడా అంత బాగా పాడేవారు, ఈ కాలం జనరేషన్ లాగా ఇవి కూడా పాడేవారు, ఏదైనా అలవోకగా పాడేసేవారు. అవును అవును. సో ఆమెకు అంటారు కదా సింగర్స్ అంటే ఫుడ్ లో చాలా కంట్రోల్ పెట్టాలి అని. మరి జానకమ్మ గారు ఏం ఫుడ్ ఇష్టంగా తినేవారు? ఆమె ఏమన్నా ఫుడ్ లో కంట్రోల్ పెట్టేవారా? ఎక్కువ పచ్చళ్ళు ఇష్టం. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, తర్వాత ఊరగాయలు ఇవన్నీ ఇష్టం అన్నమాట. మేము వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్ళేవాళ్ళం ఆవిడ కోసం. స్పెషల్ గా ఆవిడకి ఇష్టమైనది ఏంటంటే పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి. బాగా కారం అది తినేవారు, కారం తిని ఇష్టపడేవారు. పచ్చళ్ళు అంటే అమ్మకి చాలా ఇష్టం. మీరు వెళ్తే వండి పెట్టేవారా? మేము చేసి తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఓకే. సో అలాగే సరదాగా గడిచేది అనమాట. జానకమ్మ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సో వీళ్ళిద్దరూ లెజెండరీ సింగర్స్ కదా. సో వీళ్ళిద్దరూ కలిసి పాడిన సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి ఒక సాంగ్ ఇప్పుడు మీరు పాడి వినిపిస్తారా? ఓకే, తప్పకుండా. నాకు ఇష్టమైన పాట, అలాగే మేము ఎక్కువ వేదికల మీద పాడే పాట. ఓకే, నీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఎస్, నాకు కూడా చాలా ఫేవరెట్. యమహోని యమ యమ అందం చెలరేగింది ఎగదిగా తాపం, నమహోని జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడా తాళం, నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జె కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే వంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలు దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి
వట్టే పెట్టి వచ్చేసాక మావా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ పెట్టే సందసి కట్లో నన్ను కట్టే కౌగిలింతల్లోన ఇక నానని నన్నని నా పేనుకునే ప్రేమలలో యమహో నీ యమ యమ అందం సుడిరేగింది గదిగా తాపం. సూపర్. నేను ఇంటర్వ్యూ రావకూడదు అనుకున్నాను కానీ కొంచెం అయిపోయారు అనమాట. చాలా బాగుంటుంది, చాలా మంచి అంటే ఇవన్నీ అంత పాడకుండా ఉండలేని పాటలు ఇవి. గొంతు Exactly. కలపకుండా ఉండలేవు. ఈ కాలం గాయకులు గాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ కాలం గాయకుల నుంచి తీసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, టిప్స్ ఉన్నాయా? సో ఇలా మనం కూడా కంటిన్యూ చెయ్యాలి అనేసి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉన్నాయి. అసలు వాళ్ళని చూడడము, వాళ్ళ పాట వినడమే ఒక లెసన్. యా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు మీరు. అండ్ చాలా ఉన్నాయి వాళ్ళకున్న డెడికేషన్ కానీ, పాట పట్ల డివోషన్ కానీ, వాళ్ళు స్పెండ్ చేసే టైం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే, తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే మరి అదే ఆ క్వాలిటీసే, అంటే ఒక సింగింగ్ టాలెంట్తో పాటు ఆ క్వాలిటీసే ఇన్నాళ్ళు నిలబెడతాయి. ఇప్పుడు కూడా టాలెంట్కి తక్కువేం లేదు. బట్ ఎంత టాలెంట్ ఉన్నా బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే ఆర్టిస్ట్ ఎప్పుడు పైకి రారు. ఎగ్జాక్ట్లీ. యా, సో వీళ్ళందరూ అంటే కొంచెం పెద్దల పట్ల మనం భయభక్తులతో ఉండడము, పెద్దవాళ్ళని గౌరవించడము, అందరినీ రెస్పెక్ట్ చేయడము. సో ఎక్కువ ఈ గాసిప్లు ఇలాంటి వాటికి వెళ్లకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోవడము, ఆ పనిలో చేసే పనిలో ఒక డెడికేషన్ అనేది ఒక. అవును, అది పాతకాలము. మన ఇప్పుడు జానకమ్మ కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, సో వాళ్ళంతా ఆ పాటలు నిజంగా తేనెను ఒలికిస్తాయి కదా. సో అలాంటి పాటలున్న ఆ తరుణంలో ఇప్పుడు ఈ కాలం గాయకులు ఎవరైతే ఉన్నారో, సో ఏంటి డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళు చాలా సంవత్సరాలుగా అలాగే నిలిచిపోయారు, ఇంకా తరతరాలుగా గుర్తుండిపోతారు. కానీ ఇప్పుడు కొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. సో ఎందుకంటారు, రీజన్ ఏంటి? అంటే టోటల్ సీన్ మారిపోయింది కదా, సిచ్యువేషన్స్ మారిపోయింది. అంటే స్పీడ్ యుగం అయిపోయింది. సో అందరికీ తొందరగా వర్క్ అయిపోవాలి. సో మీకు ఒక క్వాలిటీ రావాలంటే ఒక పాటలో అప్పట్లో రోజుల తరబడి, వారాల తరబడి రిహార్సల్స్ చేసేవారు ఒక్కొక్క పాటకి. మరి ఇప్పుడు ఎవరన్నా వచ్చి అంత టైం స్పెండ్ చేస్తారా? లేదు, అంత క్విక్ గా అయిపోవాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను వచ్చి నా 2 lines 4 lines నా పాట పాడుకుని వెళ్ళిపోవడము. తర్వాత మేల్ సింగర్ ఎవరు పాడతారో మనకి తెలియదు. వాళ్ళు ఎప్పుడో వచ్చి వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు పాడి వెళ్ళిపోతారు. మ్యూజిషియన్స్ వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి, ఇదంతా అంటే ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ని ఒక కిచిడి లాగా కలపడం అనమాట. ఇప్పుడు అదే పాతకాలంలో అయితే వాళ్ళు అంటే కలిసి మ్యూజిషియన్స్ తో పాటు రిహార్సల్ చేసేవారు. ఇంత ప్రాక్టీస్ చేశారు కాబట్టి మరి ఇప్పటి వరకు మనం ఆ పాటల్ని ఆస్వాదిస్తున్నాము. ఇప్పటి వరకు ఆ పాటలు నిలిచిపోయాయి. చూడండి, క్వాలిటీ డెఫినెట్ గా. అంటే నాకు తెలిసి టెక్నాలజీ చాలా పెరిగింది, చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఈజీ అయినా కూడా అప్పటి టోనల్ క్వాలిటీ డిఫరెంట్, చాలా ఖచ్చితంగా. ఆ క్లారిటీ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక ఆల్మోస్ట్ ఒక చాలా దూరం నుంచి ఒక సుశీల్ గారి పాట, జానక్ గారి పాట వినపడితే కూడా మనం రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా పాట నేర్చుకోవాలంటే సుశీల్ గారి పాట అవన్నీ జస్ట్ ఇలా వింటూ రాసేసుకోవచ్చు పాట. అంటే పదాలు అంత ఉచ్చారణ అంత బాగుండేది, అంత క్లారిటీ ఉండేది. ఈవెన్ రికార్డింగ్ క్వాలిటీ అంత. మరి అప్పుడేం పెద్ద టెక్నాలజీ లేదు కదా, మరి ఎలా క్వాలిటీ సాధ్యమైంది అంటే ఇలాగే ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అని ఉంటాయి కదా, కొంతమందికి లాంగ్వేజ్ రాకపోయినా కూడా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో పాటలు పాడిపిస్తూ ఉంటారు. అంటే దానికి వాళ్ళకి మీనింగ్ కూడా తెలియదు. సో అది ఎంతవరకు ఓకే అంటారు? అది ఓకేనేనండి, ఓకే కాదని మనం అనలేము. ఎందుకంటే మ్యూజిక్ లాంగ్వేజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవన్ కెన్ సింగ్ ఎనీ లాంగ్వేజ్. బ్యారియర్స్ లేవు, మ్యూజిక్ కి బ్యారియర్స్ లేవు.
ఒకటి ఏంటంటే వేరే భాషలో పాడుతున్నప్పుడు ఆ భాషని కొంచెం అర్థం చేసుకొని మాట్లాడడం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ 10-12 లాంగ్వేజెస్ పాడతాను. బట్ ఆ లాంగ్వేజెస్ అన్నీ నాకు రావు. నాకు అనువైన లాంగ్వేజ్లో నాకు ఎలా వీలవుతుందో అలా రాసుకుని, ఒకటే మనం చేయాల్సిన పని ఏంటంటే వేరే భాషను పాడుతున్నప్పుడు ఆ ఉచ్చారణ కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎలాగ వేరే భాష నుంచి వచ్చి పాడుతున్నారో మరి వీళ్ళే కదా అన్ని ఇండస్ట్రీలని ఏలారు. హిందీలో ఇప్పుడు సుశీల గారు, బాలు గారు హిందీలో పాడారు, ఇంకా చాలా వాటిలో పాడారు. సుశీల గారు తమిళ ఇండస్ట్రీని ఏలేశారు. జానకి గారు, ఇళయరాజా గారు వచ్చాక మొత్తం తమిళ్ ఇండస్ట్రీని ఏలేశారు. ఈవెన్ ఆవిడ కన్నడలో పాడినన్ని హిట్ సాంగ్స్ ఇంకెక్కడ లేవు. మలయాళం. సో ఇవన్నీ వీళ్ళు కూడా పాడారు. వాళ్ళు మన తెలుగు సింగర్సే కదా. కానీ ఏంటంటే నేర్చుకుని ఏమాత్రం ఉచ్చారణ దోషం లేకుండా పాడారు. సో ఇప్పుడు వచ్చే వాళ్ళ మీద ఎందుకు ఆ నెగటివ్, ఆ విమర్శ వస్తుంది అంటే కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక సింగర్ పాడేటప్పుడు సింగర్కి తెలియదు, సింగర్కి ఎలా చెప్తే అలా పాడతారు. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరైతే ఆ పాట రాశారో వాళ్ళు దగ్గర ఉండి బాగా పాడించేలా చూసుకోవడం అనేది మన బాధ్యత. అవును. సో ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వర్డ్ చెప్తే వాళ్ళు వేరే పరభాష వాళ్ళైనా కూడా అవును వాళ్ళు పాడగలరు, అద్భుతంగా పాడగలరు. కానీ నీ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు కదా. సో తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైతే రాశారో ఆ పాటని వాళ్ళైనా ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరుండి పాడించుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రీమిక్స్ అనేసి వస్తున్నాయి. మంచి మంచి ఆణిముత్యాలు లాంటి పాటలను రీమిక్స్ చేసి మళ్ళీ పాడుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అరే ఈ పాటను ఖూనీ చేసేసారు అనిపిస్తుందా, లేకుంటే ఇంకా బాగుంది ఇది అనేసి అనిపిస్తుందా? రెండు రకాలుగా ఉంది అది చేసే వాళ్ళని బట్టి. కొన్ని పాటలు మటుకు అబ్బా అనిపిస్తాయి, కానీ కొన్ని పాటలు ఐఎమ్ హ్యాపీ దట్ మంచి జెమ్స్ లాంటి పాత పాటలు దే ఆర్ రీచింగ్ యంగ్ జనరేషన్. సో అలా బాగుంది. బట్ కొంతమంది రీమిక్స్ కదా అని చెప్పేసి కావాలని ఆ పదాలను విరిచేసి, అంటే ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలని వాళ్ళ ఫీలింగ్ యాక్చువల్లీ. సో కొంచెం ఎక్కువ హస్కీనెస్ పెట్టేసి, అంటే అక్కర్లేని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కొంచెం పాడు చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ సింగర్. సో ఆ సింగర్ రెండు ఉన్నాయి దానికి, ప్లస్ అండ్ డైరెక్టర్ ని బట్టి ఉంటుంది. ప్లస్ అండ్ మైనస్ రెండు ఉన్నాయి. ఒకటి ఏమంటే అంటే పాత కాలంలో ఆ ఆణిముత్యాలు లాంటి పాటలు ఈ జనరేషన్ కి కూడా అందుతాయి అన్న సంతోషం ఉంటుంది. డెఫినెట్ గా. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను సిరిమల్లెపో పాడాను, చాలా మంది యంగ్ జనరేషన్ కి తెలుసు ఆ పాట. లైక్ జాబిల్లి కోసం కానీ, ఆకాశం ఏనాటిదో, ఇటువంటి సాంగ్స్ ఇప్పటి జనరేషన్ కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ. మేడం, నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను. నేను నాకు ఇష్టమైన ఒక పాట పాడతాను, మీరు మధ్యలో అందుకోండి. వెరీ గుడ్. నువ్వు కూడా సింగరా? నేను సింగర్ కాదు, కానీ నాకు పాటలు ఇష్టం. ఓకేనా? తప్పకుండా. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనిషక్కడ మనసిక్కడ, ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనిషక్కడ మనసిక్కడ, ఎన్నాళ్ళైనా. నీ ఊసులని నాశలుగా, నా ఊహలని నీ బాసలుగా, అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా, నీ కన్న కలలు నీ కళ్ళతోని, నాకున్న తావు నీ గుండెలోని, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య మెడలో రాగాల మాలై, పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. బాగా పాడావు. థ్యాంక్ యూ. మీరు ఎక్సలెంట్. చాలా, అంటే ఏదో పెద్ద గురువు ముందు నేను ఇంత చిన్న. సంగీత ప్రపంచంలో అత్యంత ఎత్తుకు ఎదిగిన జానకమ్మ గారు మిగతా సింగర్స్ తో ఎలా ఉండేవారు? ఆవిడెప్పుడు బాగుంటారండి అందరితో. నేను చూశాను కదా, నేను ఆవిడని పర్సనల్గా చూసిన ఇన్ని సార్లలో
చాలా ఎక్కువసార్లు కూర్చుని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఆవిడ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, అంటే తప్పుగా మాట్లాడడం కానీ, గాసిపింగ్ కానీ ఇటువంటివి ఏమీ లేవు ఆవిడ దగ్గర. ఓకే. వెరీ వెరీ సింపుల్ సోల్ ఆవిడ. యాక్చువల్లీ చెప్పాలంటే ఆవిడ ఒక 90 ఏళ్ల పసిపాప. లిటరల్గా ఒక చిన్న పిల్ల ఆవిడ. చిన్నపిల్ల మనస్తత్వమే అనమాట. సో అటువంటి ఇవి ఏమీ ఉండేవి కదా ఆవిడకి. ఓకే. అంటే వెరీ ప్యూర్ సోల్. ఓకే. అయితే ఆ కాలంలో ఇతర గాయని గాయకులతో కొంచెం పోటీతత్వం అనేది ఉంటుంది కదా, రీ రికార్డింగ్ థియేటర్లో ఆమె ఎలా వాళ్ళతో ప్రవర్తించేవారు? అది నాకు పర్సనల్గా తెలియదు కానీ బట్ పోటీ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. పోటీ అప్పుడే మనం అనేది ముందుకెళ్తాం. ఉంటేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఎప్పుడు అంతే కదా. అంతే. ఇప్పుడు సుశీల గారు, జానకి గారు మన తెలుగు సినిమా సంగీతానికి 2 స్తంభాలు. కరెక్ట్. టోటల్ దీన్ని ఆ ఇండస్ట్రీని సంగీతాన్ని మోసారు అన్నేళ్ళు ఇద్దరు కూడా. ఆ 2 వాయిస్లు. ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నా కూడా మెయిన్గా సుశీల గారు, జానకి గారు. సో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేదని ఏవేవో రకరకాలుగా రాస్తారు, ప్రచారం చేస్తారు. బట్ వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా సఖ్యంగా ఉంటారు. ఓకే. సో పోటీ ఉంటుందని బయట ప్రపంచం అనుకుంటుంది కానీ పోటీ ఎక్కడ ఉంటుంది? పాటలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరు కలిసి ఒక డ్యూయట్ పాడుతున్నారు, డెఫినెట్ గా వాళ్ళకంటే నేనే పక్క వాళ్ళకంటే ఎలా అయినా సరే బాగా పాడాలి అని ఒక భయం కూడా ఉంటుంది. ఇప్పుడు సుశీల గారు ఆర్డినరీ సింగరా? లెజెండ్స్ వీళ్ళందరూ. సో డెఫినెట్గా అది ఉంటుంది, ఉండాలి కూడా. ఉంటేనే ఆ క్వాలిటీ బాగా వస్తుందని. రైట్. అయితే ఈ కాలంలో చూసుకుంటే సంగీతం మీద పెద్దగా అవగాహన చాలా మందికి ఉండట్లేదు. సంగీతం నేర్పించాలని కూడా చాలా మంది పేరెంట్స్ అనుకోవట్లేదు. సో అది కొంచెం కనుమరుగు అయిపోతూ వస్తుంది. సో మీరు పేరెంట్స్కి ఏమైనా సలహా ఇస్తారా? అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మ్యూజిక్కి బాగా హైప్ పెరిగింది కొన్నేళ్ల నుంచి. అంటే చాలా మంది నేర్చుకోవాలనుకుంటున్నారు, అంటే సింగర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఈవెన్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఒక విజన్తో నేను సింగర్ అవ్వాలి అనుకుని దానికి తగ్గ ప్రాక్టీస్ నేర్చుకోవడం చేస్తున్నారు డెఫినెట్గా. బట్ ఆ ఏజ్లో ఏంటంటే చిన్నపిల్లలకి శాస్త్రీయ సంగీతం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు చిన్నపిల్లలకి. వాళ్ళని సినిమా పాటలు లేకపోతే వేరే సాంగ్స్ ఇటువంటి మ్యూజిక్ అట్రాక్ట్ చేసినంతగా శాస్త్రీయ సంగీతం అట్రాక్ట్ చేయదు. సో కానీ నేను చూసిన ఇప్పటి జనరేషన్లో పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు ఒక సింగర్ అవ్వాలంటే ఏం కావాలి, అంటే దే హ్యావ్ అ క్లారిటీ. సో ఒక సింగర్ కావాలంటే ఏం కావాలి అని దానికి తగ్గట్టుగా సంగీతం నేర్చుకుని వస్తున్నారు. అయితే శివదీక్ష పరురాల నౌరా అనే కఠినమైన స్వరాలు అలవోకగా పలిగిన మన జానకమ్మ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఆవిడ అంటే నా భూతో నా భవిష్యత్తు అంటారు చూడండి, అలాంటి ఒక సింగర్. అంటే అటువంటి సింగర్ మళ్ళీ పుట్టరు అని నా ఉద్దేశం. ఎందుకంటే అంటే వాట్ మేక్స్ హర్ డిఫరెంట్ ఆర్ స్పెషల్, డిఫరెంట్ కాదు స్పెషల్ ఏంటంటే ఆవిడ ఒక ఎవర్ గ్రీన్ ఆర్టిస్ట్. అండ్ ఆవిడ టచ్ చేయని జానర్ లేదు. అంటే ప్రతి జానరు ఏ వయసు వారికైనా అండ్ ఎటువంటి సందర్భమైనా ఆ ఎక్స్ప్రెషన్స్ దేనికి తగ్గ ఎక్స్ప్రెషన్స్ దానికి ఇచ్చి, సో అలా అన్ని రకాల పాటలు పాడడంలో ఆవిడే దిట్ట అంతే. సో అదేమంటారు, వర్సటాలిటీ. సో షీ ఈజ్ సో వర్సటైల్. అందుకే మరి ఎప్పటి సుసర్ల దక్షిణామూర్తి గారు, సాలూరు రాజేశ్వరరావు గారు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడి మళ్ళీ నిన్నటి యువన్ శంకర్ రాజా, నిన్న ఏఆర్ రెహమాన్ వీళ్ళకి కూడా పాడారంటే ఆవిడ ఎంత వర్సటైల్, అసలు ఎంత వర్సటైల్లో మనం ఊహించుకోవచ్చు. అంటే ఏ పాట అయినా ఇంకా ఆవిడకి అన్నీ ఈజీనే, ఎటువంటి పాటనైనా పాడేస్తారు ఆవిడ. ఇప్పుడు ఈ శివదీక్ష పరురాలన అనేది ఒక క్లాసికల్లో ఒక ఏమంటారు, ఒక కవాలి కూడా కాదు, గజల్ టైప్లో ఉంటుంది అనమాట. శివదీక్ష పరురాలనురా శీలమింతైనా విడువజాలనురా శీలమింతైనా విడువజాలనురా
నీ శివ దీక్షా పరు రాలను రా. ఎక్సలెంట్. ఇదే ఇదే ఇలాంటి పాట పాడినావిడ వెంటనే ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని ధీరుడెవ్వడు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు, నిజానికి జిగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదువో, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. వావ్! ఏం వేరియేషన్ అసలు అది. ఇటువంటివి ఎన్నున్నాయి పాటలు. ఆవిడ ఈవెన్ మేల్ వాయిస్ లో కూడా పాడేస్తారు కదా, పాప పేరు మళ్ళీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటే ఒక టీనేజ్ బాయ్ అన్నమాట. ఆ వాయిస్ చిన్న పిల్లకి పాడారు. కోవెల్ల తెల్లన గోపయ్య నల్లన గోతులి ఎర్రన ఎందువలన హై హై గోతులి ఎర్రన ఎందువలన. వావ్! ఇలా ఓల్డ్ లేడీకి పాడారు. అదే చెప్తాను కదా, ఆవిడ టచ్ అయిన జానర్ లేదు. వెరీ వెరీ వర్సటైల్. అది దట్ మేక్స్ హర్ వెరీ వెరీ స్పెషల్. మేడం, మీరు ఈ మధ్య లెనిన్ లో కూడా ఒక మంచి పాట పాడారు. అవును కదా. సో ఆ పాట కొంచెం మాకు వినిపిస్తారా? ఓకే. మీరు జానకమ్మ గారి ఆ పాటల్ని మీ గొంతుతో మాకు వినిపించారు కదా. యాక్చువల్గా దీనికి కనెక్షన్ కూడా చెప్తాను, చిన్న కనెక్షన్. అంటే నేను కూడా జానక్ గారి పాటలు విని చాలా నేను ఇన్స్పైర్ అవుతాను. రైట్. నాకు ఆవిడ ఐడల్. ఇన్స్పిరేషన్ ఏ విషయంలో అంటే డెఫినెట్గా ఈ వర్సటాలిటీ ఏదైతే మాట్లాడుకున్నామో, నాకు కూడా అలా ఛాలెంజింగ్ పాటలు పాడడము, అన్ని రకాల పాటలు పాడగలగాలి ఒక సింగర్ అని నేను అనుకుంటాను. సో అది ఎంతవరకు న్యాయం చేయగలను లేదో కానీ, బట్ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఐ వాంట్ టు సింగ్ ఛాలెంజింగ్ సాంగ్స్ అని. సో అలాంటి ఒక అవకాశాలు నాకు సినిమాల్లో పాడినప్పుడు తక్కువ వస్తాయి. ఓకే. అంటే సందర్భానికి తగినట్టు కొన్ని నా వాయిస్ మార్చి డిఫరెంట్గా పాడిన పాటలు కూడా ఉన్నాయి. అలా పాడిన పాటే ఈ లెనిన్. ఓకే. లెనిన్లో నేను పాడింది ఒక ముసలి క్యారెక్టర్కి అనమాట. సో ఇది పాడి వినిపిస్తాను మీకు. ప్లీజ్. బొట్టు కుంకుమ బెట్టి చేతారో కలిబట్టి పచ్చ పసుపు దంచ పల్లె తరలి వచ్చి పెండ్లి పనులు మొదలు పెట్టారయ్యా, రాట గుంజ నేల నాటారయ్యా, చక్కంగా ఈ తంతు జరిగిపోవాలని ముక్కోటి దేవుళ్లకు ముక్కారయ్యా, జయమంగళం నిత్య శుభమంగళం. వావ్! సో ఇలా ఇటువంటి వాయిస్లు అటెంప్ట్ చేయడానికి కూడా నాకు జానక్ గారే ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా. అంటే ఇది నిజంగా మనం ఆమె పాటలు గుర్తు చేసుకుంటూ ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటాం కదా. సో అదే నిజమైన నివాళి అనేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక లాస్ట్ పాటతో మన ఈ కార్యక్రమం ముగిద్దాం. ఓకే. మీకు ఇష్టమైన పాట? లాస్ట్ అని చాలా కష్టమైన ప్రశ్న వేశారు. ఇన్ని పాటల్లో అసలు నాకు ఇష్టమైన అన్ని ఇష్టమే. మంచి అంటే ఈ కాలం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఏదైనా పాట పాడండి. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవుల మధువులని చవి చూడమనగా, పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదిను ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది, ఆవేశం ఈనాడు కలిగెను, ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు మా ఛానల్కి వచ్చి. అంటే మన జానకమ్మ గారి నివాళి నిజంగా మనము ఎంత బాగా ఆమె ప్రతి పాటను గుర్తు చేసుకుంటూ, ఆమె ప్రయాణం గుర్తు చేసుకుంటూ, అండ్ మీతో గడిపిన ఆ మధుర క్షణాలను కూడా మాతో పంచుకున్నారు. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. Thank మీకు you కూడా so చాలా చాలా థ్యాంక్స్. నా మనసులోని మాటల్ని, జానక్ గారి మీద నాకున్న ఇష్టాన్ని, ప్రేమని, అభిమానాన్ని, గౌరవాన్ని అందరితో పంచుకునే అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.